నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. టాలీవుడ్ లో జానీ మాస్టర్ అత్యాచారం కేసు ఎంతో దుమారం లేపుతుంది. కాగా 5 రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తుండగా జానీ మాస్టర్ కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా కనిపించలేదు. కాకపోతే ఈ రోజు పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్లు సమాచారం. లడక్ నుండి బెంగళూరు తర్వాత గోవాలో ఒక హోటల్లో ఉండగా సర్చ్ ఆపరేషన్ చేసి ఆయన్ను పట్టుకున్నారు. కాగా టీపీ వారెంట్ కింద ఆయన్ను హైదరాబాద్ తరలిస్తున్నారు. జానీ మాస్టర్ తో పాటు అతని భార్య ఆయిషా పేరు కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ క్రమంలో ఆమె విచారణ నిమిత్తమై నాన్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కేసు విషయమై ఆమెను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా జానీ మాస్టర్ తో పాటు తన భార్య కూడా తన్ను బెదిరించి మతం మార్చుకొని జానీని పెళ్లి చేసుకోవాలని వేధించినట్లు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇదిలా ఉండగా సెలబ్రిటీలు అలాగే చాలా మంది సామాజిక జనం కూడా దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తూ ఉన్నారు. ఈ విషయమై నాగబాబు ట్వీట్ చేశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు నేపథ్యంలో జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. చట్ట ప్రకారం నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్తునిగా పరిగణించొద్దనే ట్వీట్ చేశారు. మీరు వినేది ఏది నమ్మొద్దని, ప్రతి కథకు 3 వైపులు ఉంటాయని మరో పోస్టులో పేర్కొన్నారు. దీంతో జానీకి మద్దతుగా చేస్తున్నారని నెట్టింట చర్చ జరుగుతోంది. అత్యాచార కేసు నమోదవడంతో జానీపై జనసేన పార్టీ వేటు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ జానీ మాస్టర్ అత్యాచారం కేసు చూసుకుంటే రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. చివరకు ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూడాల్సిందే.